ఇక బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో బీఆర్ఎస్ అంతా ఒకటే లైన్లో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిగతా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ, నిరంజన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒకటే లైన్లో ఉన్నారు. పార్టీ లైన్లోనే వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. పార్టీ అధిష్టానం ఏ పిలిపిస్తే ఆ పిలుపు ప్రకారమే ముందుకు పోతా ఉన్నారు. ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు. ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత గారు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఒక కొరకరాని కొయ్యలక మారారు. బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. కవిత గారు మాత్రం ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే కొంత డిస్టర్బెన్స్. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా. అప్పట్లో కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కొన్ని మీడియా ఛానళ్ళు తప్పుడు ప్రచారాలు చేసినాయి. ఆ ప్రచారాలు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది. మీడియాలో స్లాటర్ హౌస్లను ఏరేయాలి. ఎవరెవరైతే అంటే వాస్తవానికి దూరంగా, సరే కొంత వాస్తవం రాసి కొంత అటు ఇటు రాసినా కానీ ఇబ్బంది ఉండదు, వాస్తవానికి దూరంగా వార్తలు చెప్తా ఉన్నారో వాళ్ళ పని పట్టాలి, వాళ్ళ భర్తం పట్టాలి. ఇవి స్లాటర్ హౌజులు, ఇవి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఒక నాయకుడికి కొమ్ము కాస్తూ, ఒక కుల మీడియా చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టాలని చెప్పేసి పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. స్టాండ్ తీసుకొని స్లాటర్ హౌజులను ఏరేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వాటి నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజానికి చూపించేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళ మీద కొన్ని కార్యక్రమాలు చేశారు. అట్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్ ఇట్లాంటి స్లాటర్ హౌస్లు అన్నిట్లని తెలంగాణ సమాజం ముందు ఇవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. చూపించారు కూడా, దాంట్లో సక్సెస్ అయ్యారు కూడా. పార్టీ అంతా ఆ లైన్లో ఉన్నది, సోషల్ మీడియా కానీ మిగతా వాళ్ళందరూ కానీ. కానీ అదే కవిత గారు ఆ మీడియా సంస్థలకు ఏవైతే స్లాటర్ హౌస్లు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసిందో ఆ మీడియా సంస్థలకు ఇంట్లోకి పిలుచుకొని కూర్చోబెట్టుకొని పాడ్కాస్ట్లు ఇవ్వడము, ఇంటర్వ్యూలు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేశారు. అంటే పార్టీ అంతా ఒక లైన్లో పోతూ ఉంది, ఈ మొక్కతో ఒక లైన్లో పోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆ ఆర్డినెన్స్ నిలబడదని తెలుసు ఆమెకు. ఆ ఆర్డినెన్స్ రేపు కోర్టుల్లో ఉండదని తెలుసు. రేవంత్ రెడ్డి కేవలం ఓట్ల కోసం డ్రామా చేస్తూ ఉన్నాడు. బీసీలను ఏదో మభ్యపెట్టడం కోసం ఒక డ్రామా కార్యక్రమాన్ని తీసుకురావడానికి కూడా తెలుసు. కానీ ఆమె రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ అని చెప్పి అక్కడ ప్రకటించగానే ఇక్కడ స్వీట్లు కట్ చేసుడు, కేకులు కట్ చేసుడు, ఇవన్నీ కార్యక్రమాలు, సంబరాలు చేసేటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని వ్యతిరేకం అంటే ఇది నిలబడదు ఆర్డినెన్స్ అనేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి అప్పుడు కోర్టులలో నిలవలేదు కాబట్టి, ఆ అనుభవం ఉంది కాబట్టి ఈసారి కూడా నిలబడదు, ఇబ్బంది అవుతుంది, అనవసరంగా ఇట్లా ప్రజలను, బీసీ సమాజాన్ని మోసం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కొంత ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ కవిత మాత్రము రేవంత్ రెడ్డి నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ ఆమె కేకులు కట్ చేసి సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. చివరికి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు కల్పించే పరిస్థితి లేక ఆర్డినెన్స్ నిలవదని తెలిసి మళ్ళా ఇప్పుడు పార్టీల పరంగా ఇద్దాము అన్నటువంటి ప్రతిపాదనలు మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు ఈ డ్రామా అంతా అయిపోయిన తర్వాత. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక లైన్లో పోతూ ఉంటే కవిత గారు ఒక లైన్లో పోతూ ఉన్నారు. సో కాబట్టి ఈమె బీఆర్ఎస్ పార్టీ కొంత కొరకరాని కొయ్యలక మారింది. ఈ మధ్యలో ఆమె కొంత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకుల మీద కూడా వ్యాఖ్యలు చేసింది, కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, పర్సనల్ అటాక్ చేసింది. ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఈ వ్యక్తిత్వ హననం పాల్పడేటువంటి అంశం ప్రధానంగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటాడు. వ్యక్తులని హైట్ పేరు పెట్టి తిట్టడము, లేకపోతే ఈ చిన్నోడని, పెద్దోడని, 3 అడుగులోడని, ఇట్లా వ్యక్తిత్వాన్ని హననం చేయడం రేవంత్ రెడ్డి చేసేటువంటి రాజకీయం. కానీ సేమ్ రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏం మాటలు వస్తాయో, రేవంత్ రెడ్డి అనుకూల మీడియా సంస్థల నుంచి ఏం మాటలు వస్తాయో అవే మాటలు మొన్న కవిత గారు ఆమె నోటి నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని విమర్శించడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక లైన్లో పోతా ఉన్నది, కవిత గారు ఒక్కరు మాత్రం ఒక లైన్లో పోతా ఉన్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కవిత ఒక కొరకరాని కొయ్య లెక్క తయారైంది.